మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే ఆ దినాన పొలంలో ఉండేవాడు పరుగెత్తుకుని ఇంటికి రాకూడదు, మిద్దె మీద ఉండేటువంటి వాడు పరుగెత్తుకుంటూ ఇంటిలోనికి దిగకూడదు. ఆ కింద భాగంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చాలా మంది పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా, ఒక శారమ్మను జ్ఞాపకం చేసుకోమనొచ్చు కదా. గొప్ప గొప్ప స్త్రీలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా. వారందరిని విడిచిపెట్టి లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, ఆ రోజు సొదొమ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురుస్తున్నటువంటి ఆ టైంలో దేవదూతలు చెప్పారు లోతుకు, లోతు నీకు కలిగినటువంటి వారిని తీసుకొని వెనుదిరిగి చూడక మీరు వెళ్ళండి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే అగ్ని గంధకాలు ఈ పట్టణం మీద కురియబోతున్నాయి అని వారు చెప్పారు. చెప్పినప్పుడు లోతు దేవదూతల మాటలు విని తమ బిడ్డలను తీసుకొని తన భార్యను తీసుకొని పరుగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడండి. వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వెనుదిరిగి చూడొద్దని దేవదూతలు చెప్పారు కదా. లోతు భార్య మాత్రం వెనుదిరిగి చూడడం మనం చూస్తాం. ఎందుకు ఆమె వెనుదిరిగి చూసిందంటే, సొదొమ వ్యామోహం ఆమెకు పోలేదండి. సొదొమలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, సొదొమ ఆశ, లోక ఆశ ఆమెను వెనక్కి లాగింది. సొదొమ వ్యామోహాన్ని ఆమె విడిచిపెట్టలేకపోయింది.